కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. అయితే మామూలుగా పాడ్కాస్ట్లో సంప్రదాయం, నేను ప్రశ్న అడుగుతాను, మీరు చెబుతూ ఉంటారు, చర్చలాగా ఉండాలి. అవును. మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నప్పుడు మిమ్మల్ని ఏమడిగితే బాగుంటుందని నేను తయారు కావాలి. అలా కొన్ని చేసుకున్నాం. అవును. ఆ తర్వాత సోషల్ మీడియాలో మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, వాటి నుంచి కొన్ని తీసుకున్నాం. మిమ్మల్ని దాదాపు 20 ఏళ్లుగా అబ్జర్వ్ చేస్తున్న మిత్రులు, జర్నలిస్టులు, సాహిత్యం, కవులు, ఇలాంటి వాళ్ళను మామిడి హరికృష్ణ గారిని పిలుస్తున్నాను, నాకు కొద్దిగా ప్రశ్నలు ఇవ్వండి అని ప్రత్యేకించి తెలంగాణ మిత్రులను అడిగా. వాళ్ళకి ఎన్ని పంపారు. అయితే మీతో మాట్లాడుతుంటే ఇప్పుడు అవన్నీ నేను అడగగలనా, అడిగితే 100 ప్రశ్నలు అవుతాయి. కానీ ఇంత వేల లేదా కోట్ల సంవత్సరాల చరిత్రను సాధికారికంగా మీరు నిరూపిస్తున్నారు, సాక్ష్యాలు చూపిస్తున్నారు, దానికి పరిణామ క్రమాలన్నీ చెబుతున్నారు. అలాంటిది రాష్ట్రం ఏర్పడక ముందు ఈ చరిత్రను మాట్లాడడానికి, ఈ చరిత్రను కనీసం ప్రస్తావించడానికి మొహమాట పడ్డవాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు, అవాయిడ్ చేసిన వాళ్ళు ఇది ఉంటే, ఆ సందర్భంలో ఆయన ఎలా ఉన్నారు అని అడగమని నాకు 2-3 మిత్రులు పెట్టారు. అవును. మంచి పరిశోధకులు చెప్పాను. నేను చెప్తాను. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో నేను ఎట్లున్నాను, నేను చేశాను. సో ఇక్కడ మీకు చెప్తాను, ఇదంతా పరిశోధన జరిగింది భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడుగా వచ్చిన తర్వాత అనే దానికంటే అంతకు ముందు నుంచే జరుగుతుంది అనేది ఇక్కడ నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను యాజ్ ఏ సన్ ఆఫ్ ది సాయిల్ ఐ డూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మై ల్యాండ్. అది భారతదేశం పట్ల దేశభక్తి ఉండడం ఎంత గొప్పదో, నువ్వు నడుస్తున్న నేల పట్ల, నువ్వు ఎదిగిన నేల పట్ల, నువ్వు ఒదిగిన నేల పట్ల, నీకు ఒక ఆలంబననిచ్చిన నేల పట్ల ప్రేమ ఉండడం కూడా దేశభక్తే, తప్పేం కాదు. ఇతర ప్రాంతాల మీద వ్యతిరేకత వద్దు, కానీ మన ప్రాంతం పట్ల మనకు భక్తి ఉండడం కానీ, మన ప్రాంతం పట్ల మనం నడిచిన తొవ్వ పట్ల ప్రేమ ఉండడం కానీ, కృతజ్ఞత, ఇది థ్యాంక్స్ గివింగ్ టు అవర్ ఓన్ సాయిల్ where we have grown up, where we have born and where we have strided our దశలు అన్ని నిలవైన ప్రాంతం కనుక మనకు ఉండడం తప్పేం లేదు. సో ఇక్కడ నేను ఎట్లా చెప్తానంటే, నేను మొదటి నుంచి కూడా నాకు తెలంగాణ అంటే ఇష్టం, వ్యక్తిగతంగా ఇష్టం. అంటే మా అమ్మ నాన్నల పరంగా కావచ్చు, అధ్యయనం పరంగా కావచ్చు. అమ్మ నాన్నల పరంగా కూడా ఏంటంటే, మా అమ్మ నాన్న వాళ్ళు కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అప్పట్లో వాళ్ళు ఎడ్యుకేటెడ్. ఆయన డాక్టర్ కోర్స్ చదివాడంటే మా నాన్న, ఆయన అప్పట్లో డాక్టర్ కోర్సు, స్వాతంత్రం టైంలో డాక్టర్ కోర్స్ అంటే అదొకటి, దాన్ని బట్టి చెప్పొచ్చు. రెండవది, మా అమ్మ పేరు స్వరాజ్యం. స్వరాజ్యం అనే పేరు పెట్టుకోవడంలోనే భారతదేశపు స్వాతంత్ర్యపు ఆ ప్రభావం, ఆ స్వాతంత్ర ఉద్యమ ప్రభావం మా తాతగారైన బండారు మల్లయ్య మీద ఉంది ఖచ్చితంగా. లేకపోతే స్వరాజ్యం అని పేరు పెట్టరు కదా. సో అట్లాగే ఆయన స్వరాజ్యం అని పెట్టుకున్నాడు. వాళ్ళు ఉన్నారు, అదొక నేపథ్యం ఉంది. దానికి తోడు మా ఇంట్లో అంతా కూడా కొంచెం అకాడమిక్ ఎడ్యుకేటెడ్ అట్మాస్ఫియరే ఉండింది. కొంత అంటే భూమి వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ మా తాత వాళ్ళదంతా కూడా చాలా పెద్ద వ్యవసాయ కుటుంబం, పెద్ద వ్యవసాయం, భారీ వ్యవసాయం చేశాడు ఆయన. చాలా పెద్ద 8 నాగళ్ళ వ్యవసాయం, 6 నాగళ్ళ వ్యవసాయం, అంటే 6 12 ఎద్దులు, మిగతా కొట్టాలు, గోడౌను, అంత వ్యవసాయం చేసేవాడు ఆయన, మా తాత. మా నాన్న డాక్టర్. సో ఇట్లాంటి నేపథ్యం అప్పటి నుంచే ఉంది. కాకపోతే దానికి ఒక నిర్దిష్టమైన రూపం రావడానికి తెలంగాణ మూమెంటే కారణం. అంటే నేను ఒక అధ్యయనశీలిగా, చరిత్ర పరిశోధకుడిగా నేను మొత్తం చదువుతున్న క్రమంలో నాకు ఒక గమ్మత్తైన ఫిల్లింగ్ ద గ్యాప్స్ అనేది ఒకటి ఉండేది. సో దాంట్లో గ్యాప్స్లో 1948 సెప్టెంబర్ 17 ఓకే, అది భారతదేశంలోకి హైదరాబాద్ స్టేట్ అనేది విలీనం అయిపోయింది. హైదరాబాద్ రాజ్యం ఒక ఇండిపెండెంట్ కంట్రీ. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఎట్ ద టైం. సో నిజాంకి సెపరేట్ కరెన్సీ ఉంది. ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో కరెన్సీ తనది ఉండాలి, దౌత్య కార్యాలయాలు తనవైనవి ఉండాలి, మూడో తనదైన కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉండాలి, తనదైన ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ ఉండాలి, ఆ తనదైన నెగోషియేట్ చేయగలిగే యంత్రాంగం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి. సో ఈ పరంగా చూస్తే నిజాంకి, తెలంగాణకి, అప్పుడుండే హైదరాబాద్ స్టేట్కి ఇవన్నీ ఉన్నాయి. కరెన్సీ సిక్కా ఉంది, సెపరేట్ డక్కన్ రేడియో అనేది ఇట్స్ సెపరేట్ రేడియో, మిగతా భారతదేశపు సంబంధం లేకుండానే డక్కన్ రేడియో ఒక అద్భుతం ఉంది. మూడవది, వాళ్ళకి దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఈవెన్ హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ ఈజ్ వన్స్ అపాన్ అ టైమ్ ఇట్ ఈస్ ఎన్ ఎంబసీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ టు ది బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాకు అది. లండన్లో కూడా వీళ్ళకి అప్పుడు దౌత్య కార్యాలయం ఉంది. సో అలాంటప్పుడు ఒక స్వతంత్ర దేశానికి ఉండే లక్షణం అన్నట్టు లెక్క. దానికి తోడు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, నిజాం రైల్వేస్ ఉన్నాయి అప్పుడు,
నిజాం రోడ్ ట్రాన్స్పోర్ట్ బోర్డు ఉంది. అవును. ఇప్పుడు మనం టీఎస్ఆర్టీసీ అని ఎట్లయితే టీజీఆర్టీసీ అంటున్నామో, ఆ టీజీఆర్టీసీ లాంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ బోర్డు 1932 ఇట్ సెల్ఫ్ వాళ్ళకు ఉంది. సో ఇలాంటి ఒక కంప్లీట్ యంత్రాంగం ఉన్నది. అలాంటి అబ్జర్వేటరీ కూడా ఉంది. వాళ్ళకి చెప్పాలంటే అబ్జర్వేటరీ అంటే ఖగోళ పరిశోధన చేసే అబ్జర్వేటరీ. ఇప్పుడు సెస్ అనేది ఒకటి ఉంటుంది, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ అని ఉంది. ఆ సెస్లో ఇప్పటికే అబ్జర్వేటరీ తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ, ఖగోళ పరిశోధన చేసేవి. సో ఇలాంటి నేపథ్యము ఉంది. సో వీటన్నిటిని చదువుతున్న క్రమంలో 48 సెప్టెంబర్ 17 నుంచి 52 వరకు ఒక ఎపిసోడ్, 52 నుంచి 56 అనేది రెండవ దశ, 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం అనేది మూడవ దశ. సో ఈ దశలు జరుగుతున్న ఈ మధ్యలో నేను చదివేవాడిని. నీకు ఏం జరిగింది ఇప్పుడు 48 నుంచి 56 వరకు జరిగిన కథ ఏంటి, ఇది నాకు ఆసక్తికరంగా ఉండేది. ఎందుకంటే ఇది అప్పటికి మనం చూసినాం, తెలంగాణ ఈజ్ భౌగోళికంగా డిఫరెంట్, చారిత్రకంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా, ఈవెన్ భాషాపరంగా కూడా తెలంగాణ భాష తెలుగు భాషకి కొంచెం భిన్నంగానే ఉంటుంది. అంటే మాండలికాలు ఉంటాయి. మనం అందుకే భారతదేశంలో ఏమంటామంటే ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతుంది అని అంటాం. బీహార్లో హిందీ కూడా. ఈ అంశం మళ్ళీ మనం జారిపోతామేమో. సరే, తెలుగు, తెలంగాణ, త్రిలింగం, 3 పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న త్రిలింగ దేశం కాబట్టి త్రిలింగ, తెనుంగు, త్రిలింగ కాస్త తెలుగు అయ్యింది. ఇది కొన్ని వందల ఏళ్లుగా పరిశోధకులు చెబుతున్నారు, పుస్తకాల్లో ఉన్నాయి. తెలుగు వ్యుత్పత్తి అర్థము లేదా ఆ మాట పరిణామానికి ఇది అని అంటారు. నేను మీ ఉపన్యాసాలు, మీ వ్యాసాల్లో చాలా చోట్ల అసలు ఇది కానే కాదు అంటారు. అదేమిటో నేను వినదలుచుకున్నా, భాష గురించి వచ్చి. అదే ఇప్పుడు వచ్చి చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు ఇది చెప్పిన తర్వాత అది చెప్తాం. సో ఇలా ఉన్నప్పుడు ఆ 48 నుంచి 56 మధ్యలో 8 ఏళ్ల కాలం ఉంది. 8 ఏళ్ల కాలంలో 48 to 52 అనేది జయంతినాథ్ చౌదరి గారు ఉన్నారు, మిలిటరీ రూలే పరిపాలించారు, అయిపోయింది. 52 నుంచి 56 ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయి, బుర్ర రామకృష్ణారావు గారు హైదరాబాద్ స్టేట్ సీఎంగా ఎన్నికయ్యారు, అప్పుడు కూడా తెలంగాణ అస్తిత్వం కొనసాగింది. 56లో ఆంధ్రప్రదేశ్లో 1955లో ఫజల్ అలీ కమిషన్ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అనే నేపథ్యం తీసుకున్న తర్వాత మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్ర స్టేట్, హైదరాబాద్ స్టేట్ 2 మిళితం చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేసినప్పటి నుంచి కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. అంటే తెలంగాణకు ఉండే ప్రత్యేక అస్తిత్వం కానీ, ప్రత్యేక ఆత్మగౌరవం కానీ, ప్రత్యేక వ్యక్తిత్వం కానీ ఎప్పటి నుంచో ఉండి 48 తర్వాత కూడా 56 వరకు కొనసాగిన ఆ అస్తిత్వము, ఆ ఐడెంటిటీ, ఆ ప్రత్యేకత, ఆ విశిష్టత, ఆ వైవిధ్యత, ఆ వైరుధ్యత అవన్నీ కూడా 56 వచ్చేసరికి ఒక్కటేసారి తనదైన తనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏలియనేషన్ జరిగింది. దీన్ని ఏమంటారంటే మనం ప్రాసెస్ ఆఫ్ ఏలియనేషన్ అంటాం. ఆ ఏలియనేషన్ అనేది తెలంగాణ ప్రజలకి కొంచెం ఇబ్బందిగా ఉండింది, అడ్జస్ట్ కాలేని స్థితి వచ్చేసింది. దాని ఫలితంగానే 69లో ఒక ఉద్యమం జరిగింది. 69 ఉద్యమం తర్వాత మళ్ళీ 2000 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. 2014 జూన్ 2వ తారీఖు ప్రజలందరి, సకల జనుల ఆకాంక్షల నేపథ్యంలో వారందరూ చేసిన మిలియన్ మార్చ్ కావచ్చు, మిగతా సకల జనుల సమ్మె కావచ్చు, తర్వాత సాగరహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యమాలు అన్నీ కూడా ఎంత బాగా జరిగినాయంటే, మీకు భారతదేశపు స్వాతంత్ర సంగ్రామము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2 కూడా పూర్తిగా గాంధేయవాద ధోరణిలో జరగడం గొప్ప విశేషం. రెండవది సత్యాగ్రహం అనే పద్ధతిలో జరగడం రెండవ విశేషం. మూడవది ఏంటంటే ఖచ్చితంగా 100% పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం అనేది మూడో విశేషం. ఎక్కడ కూడా వేరేవి లేవు. ప్రతిదీ కూడా అవసరమైతే అభ్యర్థన చేశారు, శ్రీకృష్ణ కమిషన్ వేశారు, లేదా ఇంకేదో కమిషన్ వేశారు. కమిషన్కి వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేసుకున్నారు. ప్రజలందరి వాణిని ప్రజాప్రతినిధులు చెప్పారు, లేదా ప్రజలే చెప్పారు. సో ఈ మేధావులు చెప్పారు, యువకులు చెప్పారు, కళాకారులు చెప్పారు, కార్మికులు చెప్పారు, సకల జనులు, సకల వృత్తులకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ముక్త కంఠంతో మాకు కావాల్సిందల్లా సింగిల్ లైన్ ఎజెండా, అది తెలంగాణ.